కృపావార్త కార్యక్రమములకు స్వాగతం. నేటి బైబిల్ పఠన పాఠము కీర్తనల గ్రంథము 45వ అధ్యాయం. నేటి కాలంలో టెక్నాలజీ సైన్స్ బాగా అభివృద్ధి చెందటం వలన మనం ఎక్కడ ఉండినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని దిగంతముల వరకు పంచుకొనగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువుతో మనకున్నటువంటి అనుభవాలను సాక్ష్యంగా చెప్పగలుగుతున్నాం. 30 సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ ఇంతగా అభివృద్ధి చెందలేదు. శ్రోతలు గమనించాలి, ఇట్లాంటి అడ్వాన్స్మెంట్స్ అభివృద్ధి జరుగుతాయి అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ప్రవచింపబడి ఉన్నది. దానియేలు గ్రంథం మనం చూసినట్లయితే, పాత నిబంధన గ్రంథంలో దానియేలు రచించినటువంటి గ్రంథాన్ని మనం చూసినట్లయితే, దానియేలు ఏమని రాస్తూ ఉన్నాడు? ఇన్ ద లాస్ట్ డేస్ there will be an explosion of knowledge because of extensive traveling of people from one nation to other nation. కడగల దినాల్లో, అంత్య దినాల్లో జ్ఞానం బహుగా విస్తరిస్తుంది. ఎందుకంటే మానవులు భూమి యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు ఎంతో సులువుగా సంచరించగలుగుతారు. ఇండియాకి, అమెరికాకి కాలమాన వ్యత్యాసం ఎంత? సమయం డిఫరెన్స్, టైం డిఫరెన్స్ 10:30 గంటలు. ఇండియా ఈస్ అహెడ్ ఆఫ్ యుఎస్ బై 10.5 hours. ఈ మధ్య గత వారం ప్రభుని బట్టి నా స్నేహితులతో అమెరికాలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నటువంటి స్నేహితులతో వాట్సాప్ ద్వారా మాట్లాడడం జరిగింది. ఆ స్నేహితుడు చెప్తా ఉన్నాడు, భారతదేశానికి అమెరికా దేశానికి ఇప్పుడు సమయం డిఫరెన్స్, టైం డిఫరెన్స్ ఎంత అంటే 10.5 hours. అనేక విషయాలు మాట్లాడుతున్నాం. నేను చెప్పొచ్చేది ఏంటంటే, కమ్యూనికేషన్స్, ట్రాన్స్పోర్ట్, నాలెడ్జ్, టెక్నాలజీ ఇవన్నీ కూడా బహుగా విస్తరిస్తాయి, అభివృద్ధి చెందుతాయి అని ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుని యొక్క భక్తుడు, దేవునికి ఎంతో ప్రియుడిగా ఉన్నటువంటి దానియేలు చెప్తూ ఉన్నాడు అన్నమాట. దేవుని వాక్యంలో ఒక అక్షరం అయినా, ఒక సున్నా అయినా, ఒక పొల్లైనా వృధాగా పోదు. దేవుని వాక్యం యథార్థమైనది. దేవుని వాక్యం ఎన్నడను గతించిపోదు. భూమి ఆకాశములు గతించును గాని నా మాట ఎన్నడను గతించదు అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందువలన దేవుని వాక్యం నేర్చుకున్నట మానవులకి ఎంతో మేలు, సంతోషం, సమాధానం, దేవుని ఆశీర్వాదం కలుగజేస్తారు అనమాట. నేటి దైవ జ్ఞానం కొరకు నియమింపబడినటువంటి వాక్య భాగము
కీర్తనల గ్రంథము 45వ అధ్యాయం. కీర్తనల గ్రంథం ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథంగా బైబిల్ పుస్తకంలో ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకం కీర్తనల గ్రంథము. దీని రచయిత ఎవరు అంటే, ఈ పుస్తకంలో ఉన్నటువంటి 150 అధ్యాయాల్లో అధికమైనటువంటి అధ్యాయాలు రచించింది దావీదు. ఇజ్రాయెల్ దేశంపై రాజుగా ఉన్నటువంటి దావీదు. ఇందులో కొన్ని కీర్తనలు మోషే రచించినటువంటి కీర్తనలు సమకూర్చబడ్డాయి. కొరహు కుమారులు రచించినటువంటి కీర్తనలు సమకూర్చబడ్డాయి. ఆసా రచించినటువంటి కీర్తనలు సమకూర్చబడ్డాయి. ఈ కీర్తనల గ్రంథములో భక్తులు దేవునితో వారికి ఉన్నటువంటి ఆ సంబంధం, వారికి ఉన్నటువంటి అనుభవం, వారు ఆపత్కాలంలో దేవునికి మొరపెట్టి ఎట్లా సహాయం పొందుకున్నారు, ఎట్లా జవాబు పొందుకున్నారు, ఆ విషయాలన్నీ కూడా చక్కగా వారి కొరకు భద్రం చేయబడ్డాయి. పూర్వకాలంలో దేవుని యొక్క స్వరం విరివిగా వినపడేది. ఈ కాలంలో దేవుని యొక్క స్వరం అంతగా వినపడట్లేదు. దేవుడితో మాట్లాడేవారు, దేవుడు తమతో మాట్లాడే ప్రజలు బహు అరుదు. సొలొమోను కాలంలో సొలొమోనుతో దేవుడు నేరుగా మాట్లాడాడు. దావీదు కాలంలో దావీదుతో దేవుడు నేరుగా మాట్లాడాడు. అబ్రహాం కాలంలో దేవుడు అబ్రహాంతో స్పష్టంగా ముఖాముఖిగా మాట్లాడాడు. నోహు సమయంలో నోహుతో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. అంతకంటే ముందుకు మనం వెళ్ళినట్లయితే ఆదాము మొదటి మనుష్యుడు. ప్రతి సాయంకాలం చల్లబుట్ట దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి పరామర్శించి ఆదాము తన వడిలో కూర్చుండబెట్టుకుని ఆదాముని ప్రేమించి ఒక తండ్రి బిడ్డకు కలిగినటువంటి సంబంధం దేవునికి మానవులకి ఉన్నదన్నమాట. ఒకనొక సందర్భంలో దేవుడు ఆదాము ఒంటరిగా ఉంటూ ఉన్నాడు, నేను సాయంకాలం వస్తూ ఉన్నాను, మిగతా సమయం అంతా కూడా ఆదాము ఒంటరిగా ఉన్నాడు కదా, ఆదాము నేను సాటైనటువంటి సహాయాన్ని చేస్తాను అని చెప్పి ఆహ్వానం చేశాడు. అట్లనే నేడు మనం చాలా మంది యవనస్తులు వివాహం కొరకు ఎదురు చూడడం గమనిస్తున్నాం. యవనస్తుల తల్లిదండ్రులు కూడా వారి కుమారులకు కుమార్తెలకు ప్రాణం వచ్చిన తర్వాత వివాహం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, ఆశపడుతూ ఉంటారు. వారి బిడ్డలు చక్కగా ఆనందకరమైనటువంటి వైవాహిక జీవితాలు కలిగి ఉండాలని కోరుకుంటారు, ప్రార్థన చేస్తారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దైవ స్వభావం. దేవుడు ఆ మనస్సు కలిగి ఉన్నాడు, మనం దేవుని స్వభావంలో పాలువారం కదా. కాకపోతే ఎక్కడ వచ్చిందంటే, ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుని మాట ఉల్లంఘించారో, భుజింపకూడనటువంటి ఆ ఫలాన్ని భుజించారో, వాళ్ళ మీద అధికారిగా ఉండడం, రాటన్నెస్ వచ్చింది. చూడండి, మానవులు ఎట్లా క్షయం తట్టు వెళ్ళిపోయినారు. మానవుల యొక్క ఆయుష్ ఎట్లా తగ్గిపోతూ ఉన్నది క్రమేపీ. ఆదాం సమయంలో, తర్వాత అబ్రహాం సమయంలో ఇట్లా చూసుకుంటూ వస్తే 1000 సంవత్సరాలు ఉన్నటువంటి మానవుని యొక్క ఆయుష్, వృక్షం వంటి దీర్ఘాయుష్ నేడు ఎక్కడికి వచ్చింది? నేడు 60 సంవత్సరాలు బ్రతికితే గొప్ప, 80 సంవత్సరాలంటే అది దేవుని కృప, 100 సంవత్సరాలంటే ఇంకా ఏమని చెప్పగలం? దేవుని ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం. 100 సంవత్సరాలు మన దగ్గర ఈ రోజులు చాలా కష్టం. పీల్చే వాయువు కలుషితం, తినే ఆహారం కలుషితం, చుట్టుప్రక్కల ఉన్నటువంటి మనుషులు వారి మనస్తత్వాలు కలుషితం, మేలు చేసి కీడు పొందుకునే పరిస్థితులు, అపనమ్మకస్తులు, అప్రమాణికులు, తమ దగ్గర వారు ఎవరు లేకపోవట, సరైనటువంటి ఆత్మీయులు, సరైనటువంటి స్నేహ సంబంధాలు ఎక్కడ చూస్తున్నాయి, ఇవన్నీ కూడా బహు అరుదుగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో ముందుగా చెప్పబడి ఉన్నాయి.
అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలంలో సంభవించిన ప్రతివాడు తన పొరుగు అని కొంప ముంచు వాడై ఉంటాడు. అంతే కదా. మనం ఎవరినైనా నమ్మి పూర్వకాలంలో ఆతిథ్యం ఇచ్చినట్టు, అయ్యో ఈ మనుష్యుడు దిక్కుమాలిన వాడిగా ఉన్నాడే, వస్త్రహీనుడిగా ఉన్నాడే, పేదవాడిగా ఉన్నాడే, దరిద్రుడిగా ఉన్నాడే అని గృహంలోనికి చేర్చుకుని ఆర్థిక సహాయం చేసి, ఆతిథ్యం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, ప్రేమ చూపిస్తే ఏం చేస్తా ఉన్నారు? ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, విలువైనటువంటి వస్తువులు దొంగిలించే వారిగా ఉన్నారు. అందుకని చెప్పి ఆతిథ్యం చేయ మనవకుడి అని దేవుడు చెప్పారు కదా అని చెప్పి దొంగలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటామా? దేవుని వాక్యం రెండంచుల గల వాడి గల ఖడ్గము, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోనాలి. సర్పం వలె వివేకులు, పావును వలె నిష్కపటులను అయి ఉండుడి. మేలు చేసి కీడు పొందుతారు. మంచిది. మనం మేలు చేసి నష్టపోతే ఆ నష్టాన్ని దేవుడు తప్పకుండా పూరిస్తారు. కానీ కాలం పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని నేను చెప్తా ఉన్నాను. పూర్వం ధర్మసత్రాలు ఉండేవి. పూర్వం దయ, దాతృత్వం, చారిటీ, జనరసిటీ, హాస్పిటాలిటీ ఇవన్నీ ఎక్కువగా ఉండేవి. ఇవి నేడు బహు అరుదుగా కనబడతా ఉన్నాయి. ప్రక్కన ఒక వ్యక్తి మరణిస్తున్నా జోక్యం కలుగజేసుకోనకుండా మనుషులు ప్రక్క నుంచి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వారికి అయినటువంటి పరిస్థితులను బట్టి, వారు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి మేలు చేద్దామని వెళ్తే మేలు చేయ ప్రయత్నించినటువంటి వారికి కీడు చేసేవారిగా ఉన్నారు కదా. ఆతిథ్యం ఇచ్చినటువంటి ఇంటికే కన్నం వేసేవారిగా. అందుకని పావుల వలె నిష్కపటులుగా ఉండండి, సర్పం వలె వివేకులుగా ఉండండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. ఎవరిని నమ్మవద్దు. అపనమ్మకస్తులు, అప్రమాణికులు, దేవదూషకులు, మాతృహంతకులు, పితృహంతకులు అంత్య దినాల్లో ఎట్లా ఉంటారు మనుషులు అని చక్కగా చెప్పారు కదా యేసుక్రీస్తు ప్రభు. ఇవన్నీ కూడా అంత్య దినముల యొక్క గుర్తులు అనమాట. నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండు, అంతవరకు సాగించేవాడు రక్షింపబడ్డని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. వాక్య భాగంలోనికి వచ్చినట్లయితే స్క్రీన్ షేర్ చేశాను. మీరు స్క్రీన్ చూస్తూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. వాక్య భాగంలోనికి వస్తే ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజుని గురించి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయమని కలము వలె ఉన్నది. నరుని కంటే నీవు అతి సుందరుడమై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యం నిన్ను ఆశీర్వదించును. సూర్యుడ నీ కత్తె మొదలు కట్టుకుని నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొను. సత్యమును వినయముతో కూడినటువంటి నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనం ఎక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైనటువంటి వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలచును. నీ రాజదండము న్యాయార్థమైనటువంటి దండము. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చలికాండ కంటే హెచ్చగినట్లు చలికాండ కంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్తువుల గోపరస వాసనే, అగరవాసనే, లవంగపట్ట వాసనే, దంతంతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టను. నీ దైనందినటువంటి స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓపిరు అపరంజితో అలంకరించుకుని నీ కృపాసురున్న నిలచుచున్నది.
కుమారి, ఆలకించుము, ఆలోచించు. చెవియొగ్గి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించును. తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును, జనములలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకబడు. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆ అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేస్తున్నది. విచిత్రమైనటువంటి పని గల వస్త్రములను ధరించుకుని రాజు వద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తలైన కన్యకలు నీ వద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరంలో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులందరూ, భూమి అంతటా నీవు వారిని అధికారులుగా నియమించుదు. భూమి అంతటా నీవు వారిని అధికారులుగా నియమించదు. తరములన్నింటిను నీ నామము జ్ఞాపకముడినట్టు నేను చేదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. విన్నారు కదా దేవుని వాక్యము ఇంత పర్యంతం. దేవుని వాక్యము మనకి ఆనందం, సంతోషం కలుగజేస్తూ ఉంటుందన్నమాట. స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేశాను. ఇప్పుడు మీరు నన్ను చూడగలుగుతారు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజుని గురించి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయమని కలం వలె ఉన్నది. వరం కుమారులు ఎంత ధన్యులు! త్వరగా వ్రాయమని కలం ఎట్లా ఉంటుంది? రోజులో రాయటమే మర్చిపోయాం కదా. దస్తూరి చేవ్రాత మర్చిపోయాం. అంతా కూడా ఆన్లైన్ కదా. ఆన్లైన్ మెటీరియల్ చదవడం, ఎగ్జామ్ ప్రిపేర్ అవడం, ఎగ్జామ్ లో ఏదో 4 ముక్కలు రాయడం, త్వరగా రాయడం, ఇవన్నీ కూడా మర్చిపోయాం. 1990s లో, 2000 లో మేము అనేకమైనటువంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు ఎగ్జామ్ పరీక్షా సమయం 3 గంటలు. ఆ 3 గంటల్లో క్వశ్చన్ పేపర్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్ చేయాలి. ఎంతో వేగంగా రాసేవారు, ఎంతో వేగంగా రాసేవాడిని. అనేకమైనటువంటి పేపర్స్, చాలా పేపర్స్ ఫిల్ చేసేవాడిని. ఇంచుమించు 20 పేజీలు, 30 పేజీలు, 40 పేజీలు, 50 పేజీలు 3 గంటల్లో రాసేవాడిని. కాలేజీలో ఉన్నప్పుడు, యూనివర్సిటీలో చదివేటప్పుడు. నిజంగా ఈ వాక్యం నా జీవితంలో అక్షరాల నెరవేరింది. నా నాలుక త్వరగా వ్రాయమని కలవలే ఉంది. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానం అనమాట. ఓపెన్ మై మౌత్ వైడ్ అండ్ ఐ విల్ ఫిల్. నీ నోరు బాగా తెరువు, నేను దానిని నింపెదను అని యేసు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి నేను లెక్చర్ ఇవ్వడానికి నోరు తెరిచిన, ప్రీచింగ్ సువార్త ప్రకటించడానికి నోరు తెరిచిన ఆయన మాటలు నాకు దయచేస్తున్నారు. మోషే చెప్తూ ఉన్నాడు దేవునితో, ప్రభువా నేను మాట నేర్పరిని కాను, నాకైతే వాక్శక్తి లేదు. మోషే, నువ్వు వెళ్ళి ఫరోతో నా పక్షంగా నా ప్రజలను పోనీయా వాళ్ళని ఫరోకు ఆజ్ఞాపించు, ఫరోతో మాట్లాడని చెప్తున్నావు ప్రభు. నాకైతే వాక్శక్తి లేదు, మాట్లాడటంలో నాకేమి నిపుణత నైపుణ్యం లేవు. పంపదలుచుకున్న వాళ్ళనే పంపు ప్రభ, వేరే వాళ్ళని పంపు ప్రభ అని చెప్తా ఉన్నాడు అనమాట. మామూలు చక్కగా రాస్తున్నాడు కదా. ప్రియులారా, మీ పిలుపుని ఏర్పాటు జ్ఞాపకం చేసుకునండి. మీలో గొప్ప వంశపు వారైనా, జ్ఞానులైన, బలవంతులైన, అనేక ఆధిక్యతలు ఉన్నటువంటి వారైనా ఏర్పరచు కొనబడలేదు గాని
ఆయన జ్ఞానులను సిగ్గుపరచుటకు వేరే వారిని, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను, ఘనులను సిగ్గుపరచుటకు నీచులను ఎన్నుకొని ఉన్నాడు. పౌలు చెప్పింది ఎంతో వాస్తవం. పౌలు ఘనుడే, పౌలు గొప్పవాడే, పౌలు విఖ్యాతకుడే, అనేక ఆధ్యాత్మికతలు కలిగినటువంటి వాడే. అయితే ఇతర అపోస్తలను మనం చూసినట్లయితే, దేవుడు పిలుచుకున్నటువంటి అపోస్తలు మనం చూసినట్లయితే, ఫాలో మీ అని చెప్పినటువంటి అపోస్తలను చూసినట్లయితే, వారు విద్య లేనటువంటి పామరులు, బలహీనులు, మత్స్యకారులు, వారిని బట్టి చెప్తా ఉన్నాడు పౌలు. ప్రియులారా, మీ పిలుపును, మీ ఏర్పాటును జ్ఞాపకం చేసుకుని మీలో ఘనులైనటువంటి వారు, ఆధిక్యతలు కలిగినటువంటి వారు, తలాంతులు కలిగినటువంటి వారు, గొప్ప వంశంలోకి చెందినటువంటి వారు దేవుని చేత పిలువబడలేదు, ఏర్పరచుకొనబడలేదు. కానీ God has chosen the foolish things of the world to put to shame the wise. God has chosen the weak things of the world to put to shame the strong. నువ్వు స్ట్రాంగ్ వైజ్ పట్ల దేవునికి ఏమి శత్రుత్వం లేదు, విభేదాలు ఏమి లేవు. కాకపోతే ఏంటంటే వారికి ఉన్నటువంటి ఆధిక్యతలను బట్టి వారు గర్వించి గర్వించి దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు. అందుకని దేవుడు గర్విష్ఠులను వాడుకున్నాడు కదా. தாழ்மையில் கிடந்த உன்னை தம் தயவால் நீக்கிடுவார். உன்னத தேவனுடனிருக்க உள்ளமே கலங்காதே. அவன் நல்லவனே, வல்லவனே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே, வல்லவரே, நன்மைகள் குறையாதே. அந்நாளில் தம் பாதம் அமர்ந்த நாளில் ஜபம் கேட்டார். அநாதையாய் தவித்தார், அந்த ஆகாரின் குறை தீர்த்தார். உன்னத தேவனுடன் இருக்க உள்ளமே கலங்காதே. பாவத்தில் இருந்த உன்னை பரிசுத்தமாக்கிடுவார். பாவத்தில் இருந்த உன்னை பரிசுத்தமாக்கிடுவார். தாழ்மையில் கிடந்த உன்னை தயவால் நீக்கிடுவார். தாழ்மையில் கிடந்த உன்னை தம் தயவால் நீக்கிடுவார். உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே, அல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே, அல்லவரே, நன்மைகள் குறையாதே. இயேசுவின் முன் நடந்தார், தீயோர்தானை கடந்திடலாம். இயேசுவின் முன் நடந்தார், தீயோர்தானை கடந்திடலாம். விசுவாசம் உனக்கு இருந்தால் அந்த எருக்கோவை தகர்த்திடலாம். விசுவாசம் உனக்கு இருந்தால் அந்த எருக்கோவை தகர்த்திடலாம். உன்னத தேவனுடன் இருக்க உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே, வல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே,